నేను కూడా ప్రజారాజ్యం నుంచి చేస్తున్నాను. నాకు మా పవన్ కళ్యాణ్ గారి తరువాత నాకు దైవంతో సమానం, నాకు గురువుతో సమానం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే మీకు తెలియదు. మా అమ్మకి హెల్త్ బాగలేదని నేను ఒకరోజు బోత్ హాస్పిటల్కి తీసుకెళ్తే 24,000 రూపాయలు బిల్ అయితే నా దగ్గర 10,000 ఉన్నింది. అంటే నా పరిస్థితి, నా దగ్గర 10,000 ఉంటే సార్ నా దగ్గర డబ్బులు లేదంటే ఆ 14,000 నువ్వు కట్టద్దు మునేష్, నువ్వు మీ అమ్మని తీసుకెళ్ళు అన్న గొప్ప మనసున్న వ్యక్తి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ఏదంటే ఈ గిరికి ఒకసారి కొమ్మిరెడ్డి గారి పొల్ల కాలు విరిగిపోతే నైట్ 1 గంటకి తిరుపతి హాస్పిటల్కి వచ్చినారు. సారు వేరే పని మీద చెన్నైలో ఉన్నారు. 1:30 అంటే రాత్రి 1:30 టైంలో నేను ఫోన్ చేస్తే, నేను ఒక సామాన్య కార్యకర్త, నేనేం లీడర్ కాదు, నేను ఒక ఇన్ఛార్జ్ కాదు, ఎమ్మెల్యే కాదు. 1:30 టైంలో నేను ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తి రెస్పాండ్ అయ్యి డాక్టర్ గారితో మాట్లాడి ఇతనికి ట్రీట్మెంట్ చేయండి, ఏదున్నా నేను చూసుకుంటాను అని చెప్పిన మా నాయకుడు, నిజమైన నాయకుడు ఈ రాయలసీమలో ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సార్ అని నేను గుండెల మీద చేసుకొని చెప్తాను. ఈ రోజు మీరు తిరుపతికి వెళ్ళి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సార్ గారి ఆఫీస్ రూమ్ లో చూస్తే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ దగ్గర కూడా ఉండరు. అంతమంది జనాలు సారు పార్టీ కార్యాలయం దగ్గర ఉండి సారు కూడా ఓపికగా వాళ్ళ సమస్యలు విని, ఎవరైనా మరుగున రాజకీయాలు చేస్తారు లేదో చెవులో పెట్టుకొని మాట్లాడతారు, వాళ్ళ సమస్య విని స్పీకర్ ఆన్ చేసి కలెక్టర్ అయినా, టీటీడీ చైర్మన్ అయినా, మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా స్పీకర్ ఆన్ చేసి సమస్య చెప్పి వాళ్ళ ముందరే వాళ్ళకే వినిపించే విధంగా చేసే గొప్ప నాయకుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారని నేను ఈరోజు సభాముఖంగా మీకు చెప్తున్నాను.